ఉన్నాడు ఈ పనులు చేసే ఉద్యోగం. అతన్ని పక్కన పెట్టడం అంటే ఏంటి? అంతకు మించి లీకేంటి? ఇంకా నాకు అర్థం కాలే. అతను ఒక్కడే లబ్ధి పొందాడేమో కాబట్టి అతన్ని పక్కన పెట్టాం, గుడ్. మరి అతనికి ఉద్యోగం ఏమని కోర్టు చెప్పిందే? అసలు దాన్ని దీన్ని కలిపి అక్కడ వాదించట్లేదే కోర్టులో. రెండో పాయింట్, అతనంతటా అతను బయటికి వెళ్ళిపోయాడు, అతనేమో నాకు ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళు అని చెప్తున్నాడు. అదే పెద్ద కుంభకోణం. కాకపోతే మన చేతిలో ఉన్న మీడియా ద్వారా హషప్ చేసాం అది. మళ్ళీ స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన ఉద్యోగాలు, ఇక స్పోర్ట్స్ కోటాలు వచ్చినాయి, ఈ రకరకాలు చెప్తున్నారు వాళ్ళు. వాస్తవంగా మనం దీంట్లో ఏం చెయ్యాలంటే, ఏ జిల్లాకు ఆ జిల్లా ఓ 25-30 టేబుల్స్ ఏర్పాటు చేసి ఆ కన్సర్న్డ్ వాళ్ళు ఎవరెవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ కారణంగా ఆ పోస్టు వాళ్ళకి వచ్చిందంటే, ఇప్పుడు ఒక పోస్ట్ నుంచి 3 వచ్చిన ఇంటర్వ్యూలు, అందరినీ సంతృప్తి పరచలేం. చెప్పే దాంట్లో అట్టగండి అంటారు వాళ్ళు. అది అట్లాగేనమ్మా, ఇదిగో ఇది రూల్స్ పేపర్, ఈ రూల్స్ ప్రకారం నీకు రాదు, వాళ్ళకు వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతున్నారంటే సంథింగ్ ఏదో జరిగిందన్నా అయి ఉండాలి. లేదా ఎక్స్ప్లెయిన్ చేసే సామర్థ్యం, అవగాహన, తెలివితేటలో ఆ సంబంధిత అధికారికి కూడా లేదు. అట్లాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము డిఓ దగ్గరికి వెళ్ళామండి, వెళ్తే డిఓ ఇట్లా చెప్పాడండి,